తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మేనిఫెస్టోను విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలతూరుపాడు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సోమశిల కండలేరు కెనాల్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. వెంకటగిరి ప్రజలకు తాగునీటి దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తామని అన్నారు. 40 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీకి కమలం గుర్తుకు, ఎమ్మెల్యేకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం. ఏడాదిలోగానే ఆల్తూరుపాడు రిజర్వాయర్ ప్రారంభిస్తాం. రైతులకి త్రాగునీరు అందరికి కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ 100 బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, సంవత్సరానికి 24,000 వాళ్ళ ఖాతాలో పడే విధంగా, అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు, సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి చేస్తాం. వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలకి ఘోష ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకో తిరుపతికో ఎత్తుకోకుండా ఘోష హాస్పిటల్లో కూడా మూతపడిందని తెలిపించి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.